ధన్యవాదాలు సార్. తమరి సూచన మేరకు తమరి ఆదేశాల మేరకు మేము దీక్ష విరామం లాగా విరమిస్తాం. తర్వాత సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు పోరాటంలోకి ముందు రావడానికి, ప్రజల కోసం అవసరమైనప్పుడు దీక్ష చేపట్టడానికి వెనుకడుగు వేసేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రాష్ట్రంలో ఒక పక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసాన్ని ప్రశ్నిస్తూనే ఇంకొక పక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక హామీలను కూడా మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో ప్రత్యేకించి మహిళలకు ఇచ్చినటువంటి హామీలు, ఇంకొక పక్క బీసీలకు ఇచ్చినటువంటి 42% హామీని, దానికోసం తెలంగాణ జాగృతి గత 2.5 సంవత్సరాలుగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే ఒక 5-6 అంశాల మీద చాలా డెడికేటెడ్ గా పనిచేయడం జరిగింది. ఆ బిల్లులు వచ్చేటటువంటి సందర్భంలో కూడా కేవలం తెలంగాణ జాగృతి సంస్థ మాత్రమే 1 కాదు 3 బిల్లులు పెట్టాలని పదే మేము కోరడం జరిగింది. మరి ఆ కోరేటటువంటి సందర్భంలో కూడా జస్టిస్ ఈశ్వరయ్య గారితో కూడా నేను పదే సంప్రదింపులు జరిపినాను. వారిలాగా అనేక మంది న్యాయ నిపుణులందరితో కూడా నేను సంప్రదించిన తర్వాతనే 42% రిజర్వేషన్ మీద కూడా బాగా బలంగా పోరాటం చేశాం. ఖచ్చితంగా దాని మీద కూడా కలిసి పోరాటాలు చేస్తాం. అదేవిధంగా మన రాష్ట్రంలోనే కాదు అనేక రాష్ట్రాల నుంచి కూడా రిజర్వేషన్ల పోరాటంలో కలిసి రమ్మని పర్టికులర్ గా ఒత్తిడి వస్తున్నటువంటి సందర్భంలో అటువంటి కార్యాచరణ కూడా ఫ్యూచర్ లో అవసరమైనప్పుడు టేకప్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇవాళ ఒక పక్క కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరి ట్రేడ్ యూనియన్స్ ని, లేబర్ చట్టాలను కూడా తీవ్రంగా హింసిస్తూ లేబర్ కోడ్లు తీసుకొచ్చినటువంటి సందర్భంలో మరి ట్రేడ్ యూనియన్స్ అందరితో కూడా కలిపి పనిచేస్తాం. మేము ఇప్పటివరకు చేసిన ఉద్యమంలో కూడా మన సెంట్రల్ ట్రేడ్ యూనియన్, మన హెచ్ఎంఎస్ అందరూ కూడా సహకారం అందించినారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎన్నో అంశాల్లో పోరాటం చేసేది ఉంది. ఇవాళతో అయిపోయేది కాదు, ఇవాళనే ప్రారంభమైంది. కొత్త ఒక యూనియన్, కొత్త ఒక సంయుక్త వేదిక అనేటటువంటిది ఈ రాష్ట్రంలో రావడం చాలా సంతోషం. ఈ సందర్భంగా సంఘీభావంగా వచ్చినటువంటి అన్న మన్నారం నాగరాజు గారు తెలంగాణ లోక్సత్తా పార్టీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానన్న. అట్లానే ఏమో న్యూ డెమోక్రసీ నుండి వచ్చినటువంటి అన్న వాళ్లకు పొద్దున గోవర్ధన్ అన్న వాళ్ళంతా వచ్చారు. వారికి అట్లా ఒకరిద్దరని కాదు అనేక సంఘాలు వచ్చినాయి. వారందరికీ కూడా ప్రత్యేకించి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. ఏం సంగతి? నిర్వాసితుల సమస్య మీద అసెంబ్లీలో 16 నుంచి ముందు యాక్చువల్లీ 26 ఉండే, దాన్ని తీసి 16 అని చేశారు. అప్పటి నుండే తెలంగాణ జాగృతి నుండి రోజు ఒక అంశం మీద మేము ఫైట్ చేస్తూ వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఏదైతే హామీలు ఇచ్చారో అది అసెంబ్లీ వేదికగా పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటటువంటి బడ్జెట్ సమావేశమే ఈ రాష్ట్రానికి చివరి ఫుల్ ఫ్లెజ్డ్ బడ్జెట్. ఆ తర్వాత వచ్చే బడ్జెట్ అంతా కూడా ఎలక్షన్ బడ్జెట్ లాగానే ఉంటది. కాబట్టి మీరు చేసినటువంటి వాగ్దానాలన్నీ సంపూర్ణంగా ప్రజలకు అందించాలంటే ఇది ఒకటే అని చెప్పి మేము ఫైట్ చేస్తూ వచ్చినాం. డెఫినెట్ గా ఇప్పుడు అసెంబ్లీలో ఈ భూ నిర్వాసితులకు సంబంధించి కూడా మాట్లాడాలని చెప్పి మేము వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతు భరోసా సీజన్ అయిపోయింది మొత్తం, కనీసం ఇప్పటివరకు రైతు భరోసా దిక్కులేదు. దాని మీద తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఎందుకంటే ఎన్నికలు ఉంటాయేమో అనేటటువంటి ఉద్దేశంతో ఆయన చెప్పిండు మొన్న రైతు భరోసా ఇస్తామని చెప్పి, కానీ ఇంతవరకు ఎవరు ఫోన్ కూడా టింగ్ అంటలేదు. మరి కాబట్టి రైతు భరోసా తొందరగా వేయాలని చెప్పి నేను కోరుతూ ఈ సందర్భంగా అంటే ఖమ్మంలో మేము చూసినటువంటి మంత్రుల వైఖరిని కూడా మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. పొంగులేటి గారు బాధితులను పట్టుకొని పేడ్ ఆర్టిస్ట్ అంటారు. నిజానికి ఇప్పుడు ఇవాళ ఈ రాష్ట్రంలో పేడ్ ఆర్టిస్టులు ఎవరు ఇవాళ తేలిపోయింది, 100% ఎవరన్నది తేలిపోయింది. కాబట్టి బాధితులను అంత లైట్ గా తీసుకుంటూ మాట్లాడడం, అంత అవహేళన చేస్తూ మాట్లాడడం, పేద ప్రజలను అంత అవహేళన చేస్తూ మాట్లాడేటటువంటి మంత్రుల వైఖరిని కూడా నేను ఈ సందర్భంగా తీవ్రంగా నిరసిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.